త్రిభుజాలు, కోణాలను బట్టి త్రిభుజ రకాలు, 1వ భాగం. పిల్లలు, ఈరోజు మనం 3 కోణాల కొలతలను బట్టి వివిధ త్రిభుజ రకాలను గురించి నేర్చుకుందాం. త్రిభుజం అనేది 3 భుజాలు కలిగిన సంవృత పటము అని మనకి తెలుసు. ఈ 3 మూలల్ని త్రిభుజ శీర్షాలు అంటారు. ఇక్కడ గల 3 రేఖాఖండాలని త్రిభుజ భుజాలు అంటారు. రేఖాఖండాలు ABBC మరియు CAలు 3 త్రిభుజ భుజాలని ఏర్పరుస్తాయి. మరి త్రిభుజం ABCని ఒక గుర్తును ఉపయోగించి ఏ విధంగా రాస్తాం? ఒక చిన్న త్రిభుజం రాసి ABC అని రాస్తాం. దీని అర్థం ABC ఒక త్రిభుజము అని సూచించినట్టు అన్నమాట. అంతేకాకుండా త్రిభుజం ABC 3 కోణాలు కలిగి ఉంటుంది. యాంగిల్ A, యాంగిల్ B మరియు యాంగిల్ C. అమన్ మరియు ఖుషి అగ్గిపుల్లలతో కొన్ని ఆకారాలు చేస్తున్నారు. వాళ్ళు త్రిభుజం తయారు చేయడానికి 3 అగ్గిపుల్లలు తీసుకున్నారు. కానీ వారి త్రిభుజాలు సమానంగా లేవు. అవి ఏ విధంగా భిన్నంగా ఉన్నాయి? చూడండి, అమన్ మొదట ఒక లంబకోణాన్ని తయారు చేశాడు. తర్వాత త్రిభుజాన్ని పూర్తి చేయడానికి 3వ అగ్గిపుల్ల ఉంచాడు. ఈ త్రిభుజంలో ఒక లంబకోణం ఉంది కనుక దీన్ని లంబకోణ త్రిభుజం అని చెప్పొచ్చు. మనం 2 లంబకోణాలు ఉండేట్టుగా ఒక త్రిభుజాన్ని ఏర్పరచగలమా? ప్రయత్నిద్దాం. చూడండి, ఈ విధంగా మనం చేయలేం. ఈ 2 సందర్భాల్లో వివృత పటాలు ఏర్పడుతున్నాయి, త్రిభుజము ఏర్పడడం లేదు. గణితపరంగా కూడా దీన్ని మనం నిరూపించవచ్చు. ఒక త్రిభుజంలో 3 భుజాలు మరియు 3 కోణాలు ఉంటాయి. త్రిభుజం ఏ రకమైందైనా దాని యొక్క 3 కోణాలు కలిపితే ఎప్పుడూ 180 డిగ్రీలు ఉంటుందని మీకు తెలుసు. అంతేకాకుండా ఒక కోణం లంబకోణం అయితే మిగిలిన 2 కోణాల మొత్తం తప్పక 90 డిగ్రీలు ఉండాలి. 90 + 90 = 180 డిగ్రీలు. కాబట్టి ఒక కోణం 90 డిగ్రీలు అయితే మిగిలిన 2 కోణాలు కలిసి 90 డిగ్రీలు ఉంటాయి. ఆ త్రిభుజము మరొక 90 డిగ్రీల కోణాన్ని కలిగి ఉండదు. ఎందుకంటే అప్పుడు 3వ కోణం 0 డిగ్రీలు అయిపోతుంది. కాబట్టి ఒక త్రిభుజం ఒక లంబకోణాన్ని కలిగి ఉంటే దాన్ని లంబకోణ త్రిభుజం అని అంటాం. కానీ ఖుషి దాన్ని వేరే విధంగా చేసింది. ఆమె తయారు చేసిన త్రిభుజంలో ఏ ఒక్క కోణము కూడా లంబకోణం కాదు. చూడండి, ఈ కోణం 120 డిగ్రీలు ఉంది. ఇది అధిక కోణం మరియు ఇది అల్ప కోణం వలె కనబడుతోంది. ఇది అధిక కోణం, కానీ ఇవి 2 అల్ప కోణాలు, అంటే 90 డిగ్రీల కంటే తక్కువ అని అర్థం. కాబట్టి ఇది అధిక కోణ త్రిభుజమా లేక అల్ప కోణ త్రిభుజమా? ఇది అధిక కోణ త్రిభుజమే అవుతుంది. ఇప్పుడు మీరు సందేహం వ్యక్తం చేయొచ్చు, ఇది ఎందువల్ల అధిక కోణ త్రిభుజము అని. ఇందులో అల్పకోణం కూడా ఉంది కదా. మరి త్రిభుజంలో 2 అధిక కోణాలు ఉంటాయా? చూడండి, ఇది ఒక అధిక కోణం, దీని విలువ 90 డిగ్రీల కంటే ఎక్కువ. ఈ కోణం కూడా 90 డిగ్రీల కంటే ఎక్కువ, కానీ ఒక వివృత పటం ఏర్పడుతుంది. కాబట్టి ఒక త్రిభుజంలో 2 అధిక కోణాలు ఉండడం అసంభవము. దీన్ని కూడా గణితపరంగా మనం నిరూపించవచ్చు. ఒక కోణం 90 డిగ్రీల కంటే ఎక్కువ ఉన్నప్పుడు మిగిలిన 2 కోణాల మొత్తము 90 డిగ్రీల కంటే తక్కువ ఉంటుంది. కాబట్టి ఒక త్రిభుజములో ఒకే ఒక అధిక కోణం ఉంటుంది. అన్ని త్రిభుజాలు అల్ప కోణాలు కలిగి ఉన్నాయి. అందువల్ల మొదట మనం ఒక త్రిభుజంలో అల్పకోణము కాకుండా మరొక కోణం ఉంటుందేమో అని చూడాలి. ఈ త్రిభుజంలో ఒక కోణం అధిక కోణం కాబట్టి ఇది ఒక అధిక కోణ త్రిభుజం అవుతుంది. ఇది లంబకోణాన్ని కలిగి ఉంటే దాన్ని లంబకోణ త్రిభుజం అంటారు, కానీ అల్పకోణ త్రిభుజం అని అనరు. ఇది ఒక అధిక కోణాన్ని కలిగి ఉంటే దాన్ని అధిక కోణ త్రిభుజము అంటారు. అన్ని కోణాలు అల్ప కోణాలైతేనే దాన్ని అల్పకోణ త్రిభుజము అని అంటారు. ఇక్కడ చూపిన విధంగా అన్ని కోణాలు అల్పకోణాలు కాబట్టి ఇది ఒక అల్పకోణ త్రిభుజం. కాబట్టి ఇప్పుడు మీరు కోణాల కొలతను బట్టి 3 రకాల త్రిభుజాలను తెలుసుకున్నారు. ఏదైనా ఒక కోణం అధిక కోణం అయితే, అంటే >90 డిగ్రీలు అయితే అది అధిక కోణ త్రిభుజము. ఏదైనా ఒక కోణం 90 డిగ్రీలు అయితే అది లంబకోణ త్రిభుజము. అన్ని కోణాలు 90 డిగ్రీల కంటే తక్కువగా ఉంటే అది అల్పకోణ త్రిభుజము. మరి ఇప్పటికీ సెలవు. ఇప్పటివరకు చెప్పిన విషయాలని మళ్ళీ చూసి మరోసారి అర్థం చేసుకోండి. తర్వాత పాఠంలో మరిన్ని విషయాలు నేర్చుకుందాం.